ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం మే నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెలలో గ్రహ సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ద్వితీయంలో బుధుడు, రాహు, కుజుడు సంచారం చేస్తున్నారు. తృతీయంలో గురుడు, శుక్రుడు, రవి సంచారం చేస్తున్నారు. అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు. మరి ఆ యొక్క గ్రహ గతులను అనుసరించి మరి ఈ రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే మే నెల 1వ తేదీ పగలు 10 గంటలకి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే మే 10వ తేదీన సాయంత్రం 6:43 బుధుడు మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే మే 14వ తేదీన రాత్రి 9:22 రవి వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు. మే 19వ తేదీన ఉదయం 8:42 శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే మే 31వ తేదీన పగలు 12:12 బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ప్రధానంగా ఈ మే నెలలో గురుడు తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేయటం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఇళ్ళ నిర్మాణాలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇళ్ళు నిర్మించాలనుకుంటున్నారో, ఎవరైతే ఇళ్ళుని ఒక ఇంటివాడు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఇంటికి సంబంధించి, ఆ నిర్మాణాలకు సంబంధించి ఒక రకమైన సానుకూలమైన ఫలితాలు రావడానికి, వాళ్ళ ఇళ్ళు నిర్మాణాలు చేయడానికి, అలాగే ఇళ్ళని నిర్మించడానికి తగిన ప్లాన్స్ వేసుకోవడానికి, అవి సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి గురుడు మిమ్మల్ని ఒక ఇంటివాడిని చేస్తాడు ఈ సంవత్సరం. అందులో ఎలాంటి డౌట్ లేదు. కుంభరాశి వాళ్ళకి మీరు నిరభ్యంతరంగా, ధైర్యంగా మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కుజుడు ఈ రాశికి చెందిన జాతకులకి జూన్ 1వ తేదీ వరకు, అంటే మే 31వ తేదీ వరకు కూడా ఆయన ద్వితీయ స్థానంలోనే, అంటే జన్మరాశిలోనే సంచారం చేస్తాడు. ద్వితీయ స్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ఈ ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అయింది. ఈ కుటుంబ స్థానం కావటం వల్ల కొంచెం మీకు కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది, ఊరికినే ఉద్రేకపడిపోతారు. అలాగే ఆస్తి అంటే మీ యొక్క ఆదాయం ఎక్కువగా ఖర్చు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శారీరకంగా, మానసికంగా కూడా కొంచెం పటుత్వం తగ్గే అవకాశాలు ఉంటాయి. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన ఆటంకాలు, ఏదో ఒక రకమైన సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దుష్ట స్నేహితులు, దుర్జన సాంగత్యం గుర్తుపెట్టుకోండి. దుర్జన సాంగత్యం
మీకు ఈ దుర్జన సాంగత్యం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్ 23వ తేదీ నుంచి గురుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తున్నాడు కుంభరాశి వాళ్ళకి. అంటే జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు. ఈ ద్వితీయ స్థానం అంటే వ్యక్తి ఆ రాశి నుంచి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు, మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవాళ్ళు, మిమ్మల్ని వ్యసనాల బారిన చేసే వాళ్ళ యొక్క స్నేహాలు అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అపరిచితుల వ్యక్తులను ఎవరిని నమ్మొద్దు. కొత్తగా పరిచయమైన వాళ్ళు ఎవరినైతేనన్నా మీరు స్నేహాలు చేసుకుంటే వాళ్ళ యొక్క మంచి చెడులు బాగా ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి వాళ్ళతో స్నేహం చేయాలి తప్పించి, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు, వాళ్ళు మిమ్మల్ని మీ యొక్క అభివృద్ధికి ఆటంకంగా మారుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 1 వరకు కుటుంబ సభ్యులు, ఎందుకంటే అక్కడ కుటుంబ స్థానంలోనే కుజుడు ఉన్నాడు, రాహుతో కలిశాడు. అందువల్ల ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద మీరు ప్రదర్శించకూడదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే వేళకి భోజనం ఉండదు, వేళకి నిద్ర ఉండదు. దానివల్ల కూడా మీరు మానసికంగా శారీరకంగా కొంచెం ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన భయం, ఏదో ఒక రకమైన ఆందోళన మీకు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మే 10వ తేదీ వరకు కూడా బుధుడు మీనరాశిలోనే సంచారం చేస్తాడు. ఈ మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మే 10వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మంచి ఆర్థిక పరంగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో ఎలాంటి ఇది ఉండదు. అలాగే మంచి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే మే 10వ తేదీ నుంచి గురుడు సాయంత్రం 6:43 బుధుడు ఆయన మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఈ మేషరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల మరి అది తృతీయ స్థానం అయింది కుంభరాశి వాళ్ళకి. అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి శత్రు భయం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ బంధువులతో విరోధం పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క సోదరులు కానీ సోదరీమణులతో కానీ మీకు ఖచ్చితంగా గొడవలు కానీ విద్వేషాలు కానీ ఘర్షణలు కానీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులైతే మీ పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశకావేశాలకి దూరంగా ఉండాలి. మీ అసహనాన్ని ఎవరి మీద చూపించకూడదు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు మౌనంగా మీ పనేదో మీరు చేసుకుపోవాలి తప్పించి ఇతరత్ర విషయాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది మంచిది. అలాగే మీ యొక్క ఉన్నతం చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి, మీ యొక్క కీర్తి ప్రతిష్టను చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే శత్రువుల సంఖ్య బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 14వ తేదీ నుంచి రవి వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఈ 14వ తేదీ నుంచి రవి వృషభ రాశిలోకి ప్రవేశం చేయటం వల్ల, అంటే 14వ తేదీ వరకు కూడా రవి తృతీయ స్థానంలోనే ఉంటాడు. అంటే 14వ తేదీ వరకు కూడా మీకు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే 14వ తేదీ నుంచి రవి చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేయటం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రేమలో విచ్ఛిన్నమై ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల వాళ్ళ ప్రేమికులు విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సుఖం అనేది ఉండదు. అకాల భోజనం ఉంటుంది, వేళకు భోజనం ఉండదు, వేళకు నిద్ర ఉండదు. ప్రయాణాల్లో విఘ్నాలు ఉంటాయి, అలసట ఉంటుంది.
తలచిన పనులకి ఇబ్బందులు ఏర్పడతాయి, ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే నిద్ర కూడా సరిగ్గా పట్టదు, శిరోబాధలు పెరిగిపోతాయి. అలాగే ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే 19వ తేదీ నుంచి శుక్రుడు ఆయన వృషభ రాశిలోకి వెళ్తాడంటే తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తాడు. చతుర్థ స్థానంలోకి వెళ్ళడం వల్ల శుక్రుడు మీకు చాలా వరకు మేలు చేస్తాడు, చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. ఆర్థికంగా మీకు మంచి సుఖ సంతోషాలను ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. మీకు నచ్చిన వాళ్ళు, మిమ్మల్ని మెచ్చిన వారు మీకు విలువైన బహుమతులు ఇస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీకు వాహన సౌఖ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అందులో ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి సమస్య ఉండదు. శుక్రుడు మీకు చాలా వరకు కూడా మే నెలలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 31వ తేదీ నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఆ బుధుడు 31వ తేదీ నుంచి వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తామంటే ఆ చతుర్థ స్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా మరి 31వ తేదీ నుంచి బుధుడు కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. ధనం విపరీతంగా పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, ధాన్య వృద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. చాలా వరకు మీ తల్లిగారి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెలలో ధనం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధనం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి మీరు ఎక్స్పెక్టేషన్కి విభిన్నంగా, అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి 10 రెట్లు మీకు ధనం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు కంపేరిటివ్గా గతంతో పోల్చుకుంటే క్రమేపీ మీరు మీ యొక్క జీవితంలో అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కుంభరాశి వాళ్ళకి. అందులో ఎలాంటి సందేహం లేదు. స్థిరత్వం వస్తుంది, ఆర్థిక స్థిరత్వం వస్తుంది. డబ్బులు మిగలటం వల్ల, ఆదాయం మిగలటం వల్ల మీకు ఒక రకమైన ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. పర్వాలేదు, ఇక మనం ఎంతో కొంత మనం డబ్బులు నిలవేసుకున్నాం, కష్టాలు వచ్చినా మనం దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మనకున్నాయి అనే ఒక రకమైన ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో మీరు చేసిన తప్పులన్నీ కూడా ఈ నెలలో మీరు నెవరు వేసుకుంటారు. అంటే గతంలో మనం ఏమేమి తప్పులు చేసాం, ఏ తప్పులు చేయటం వల్ల ఏమేమి అనర్థాలు జరిగాయి, ఏ తప్పులు చేయటం వల్ల ఏమి నష్టపోయాం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని ఆ తప్పులు చెయ్యకుండా మే నెలలో మీరు ముందుకు నడుస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు కాన్సన్ట్రేషన్ అనేది పెడతారు, ఏకాగ్రత అనేది పెడతారు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే గతంలో చేసిన తప్పుల వల్ల మీరు అనేక రకాలుగా నష్టపోయి ఉండొచ్చు. ఆ నష్టాలు ఇక నుంచి మనం చూడకూడదు. ఆర్థికంగా ఎదగాలి, సమాజంలో మనకు ఒక గుర్తింపు రావాలి. ఇంతకాలం ఎవరైతే బంధువులు కానీ, స్నేహితులు కానీ, సోదరులు కానీ, సోదరిమణులు కానీ మీరు ఆర్థికలేమితో బాధపడుతున్నారని మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు అందరికీ గుణపాఠం చెప్పే విధంగా మీరు మీ జీవితాన్ని మలుచుకుంటారు, మీ యొక్క జీవితంలో మార్పులు చేసుకుంటారు, క్రమశిక్షణావంతమైన జీవితాన్ని అలవాటు చేసుకుంటారు. అలాగే ఏకాగ్రత పెడతారు, మీరు చేస్తున్న పనుల మీద ఏకాగ్రత పెడతారు. పట్టుదలతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ మే నెలలో ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, దేవతా దర్శనాలు చేసుకుంటారు. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి కుజుల విషయంలో మాత్రం ఏప్రిల్ 23 నుంచి
కుజుడి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు కుజుడు, అక్కడ రాహుతో కలుస్తున్నాడు. కుజుడితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్ర పఠనం చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే నిత్యము కూడా అమ్మవారి ఆరాధన చేయండి. లలితా సహస్రనామం కానీ, దేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, లేకపోతే ఇతరత్ర మీకు నచ్చింది ఏదైనా సరే అమ్మవారి స్తోత్ర పఠనాన్ని మీరు విడిచిపెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శక్తినిచ్చేదే జగన్మాత. ఈ సృష్టి సమస్తం శక్తిమయం అన్న విషయాన్ని గమనించండి. మీ శక్తిలో, మీ బాడీలో శక్తి కావాలంటే అమ్మవారి ఆరాధన తప్పకుండా చేయాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. శక్తియుక్తులు రావాలంటే ఆ దేవిని పూజించాల్సిందే. ఆ దేవి ఎవరైనా పర్వాలేదు, మీకు నచ్చిన దేవి ఎవరైనా పర్వాలేదు. అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేస్తుండండి, క్రమశిక్షణతో చేస్తుండండి, నిజాయితీగా చేస్తుండండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభిస్తాయి. మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది, మానసిక ఆనందం కూడా మీకు సొంతం అవుతుంది. దానివల్ల మీ శత్రువులు మీ డెవలప్మెంట్ చూసి, మీ యొక్క ఉన్నతం చూసి రగిలిపోయి, ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మీరు అమ్మవారి నామస్మరణం విడిచిపెట్టద్దు. అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ముఖ్యంగా మే నెలలో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది విడిచిపెట్టకూడదు. అంగారక స్తోత్ర పఠనం అనేది విడిచిపెట్టకూడదు. అలా చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు సాంత్వన చేకూరుతుంది. అలాగే చాలా వరకు కూడా మీకు సత్ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు కాస్త సత్ఫలితాలుగా మారడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ యొక్క గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి. ఆ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.